ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 26వ అధ్యాయం. తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాన్ని పెట్టడం ప్రారంభమైందని చెప్తుంటారు. రెండవ దేవరాయలు కాలం నుంచి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేశారు. ఆ సమయంలోనే శ్రీవారికి సంధి నివేదనలు ఖరారయ్యాయట. ఈ సమయంలోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండ మీద భోజన సదుపాయాలు ఉండేవి కాదు. క్రీస్తు శకము 830 సంవత్సరంలో పల్లవ రాజవంశీకుల కాలంలో సంధి నివేదనల పేరుతో తిరుమలేసిని ప్రసాదాలను సమర్పించే ఆనవాయితీ ప్రవేశపెట్టబడింది. ఈ విషయం మనకి గోవిందరాజస్వామి వారి ఆలయంలో లభించిన శాసనాల వలన తెలుస్తుంది. అటవీ మార్గంలో తిరుమల కొండపైకి చేరిన భక్తులకు ఆహారం లభించే అవకాశాలు ఎక్కువ ఉండేది కాదు. మార్గమధ్యంలోని తిరుచానూరులో ఏర్పాటు చేసిన రామానుజ కోటల ద్వారా అన్న సంతర్పణలు నిర్వహించేవారు. అటు వెంకటేశ్వర స్వామి నైవేద్యానికి, ఇటు భక్తుల యొక్క ఆకలి తీర్చడానికి ఈ ప్రసాదాలను తయారు చేసేవారు. ఈ ప్రసాదాన్ని తిరుపంగం అనే పేరుతో పిలిచేవారని శాసనాల వలన తెలుస్తుంది. తర్వాత క్రమంగా క్రీస్తు శకము 1444 సంవత్సరంలో సుకేయము, 1455లో అప్పము, క్రీస్తు శకము 1461లో వడ, 1469లో అతిరసము పేర్లతో తయారు చేసిన ప్రసాదాలను స్వామికి నివేదించేవారు. క్రీస్తు శకము 1480లో మనోహరం పేరుతో తియ్యటి పండి పదార్థాన్ని శ్రీవారి నిత్య నైవేద్యానికి వినియోగించేవారు. ఆ రోజులలో ఎక్కువ రోజులు నిల్వ ఉండే వడలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. 1883 సంవత్సరంలో శనగపిండి పాకంతో తయారు చేసిన బూందీని ప్రసాదంగా వినియోగించే ఆచారం మొదలైంది. 1843, 1933 మధ్య కాలంలో బూందీ ప్రసాదాన్ని మనోహరం పేరుతో చలామణిలోకి తెచ్చారు. 1933 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాల తర్వాత కూడా స్వామివారి నివేదనలో చోటు చేసుకున్న వివిధ రకాల ప్రసాదాలతో పాటు బూందీ నివేదన కూడా కొనసాగుతూ ఉండేది. క్రీస్తు శకము 1940 సంవత్సరంలో బూందీని లడ్డూ రూపంలో స్వామివారికి నివేదించి దాన్ని ప్రసాదంగా భక్తులకు అందించే విధానము ప్రారంభమైంది. లడ్డూ ప్రసాదానికి పెరిగిన ఆదరణ దృష్టిలో ఉంచుకొని లడ్డూల తయారీకి ప్రత్యేకంగా ఒక చట్టం తయారు చేయబడింది. దాదాపు 5 శతాబ్దాల తర్వాత 2001 సంవత్సరంలో లడ్డూ తయారీకి వినియోగించే పదార్థాల సంఖ్యను సవరించారు. 5100 లడ్డూల తయారీకి దిట్టం ప్రకారము 804 కిలోల ముడి సరుకులు వినియోగిస్తుంటారు. ప్రసాదాలను పెద్ద మొత్తంలో తయారు చేయడం ప్రారంభించిన తొలి రోజుల్లో అర్చకులు, జియ్యంగార్లు కొందరికి మాన్యాలిచ్చి తయారు చేయించేవారు. 1937 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన మొదలైన తర్వాత ఈ లడ్డూలు తయారు చేసే కార్యక్రమాన్ని మిరాసీదారులకు డబ్బుల బదులు లడ్డూలు ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆ విధంగా వంటశాలలో తయారు చేయబడిన ప్రతి 51 లడ్డూలకు 11 లడ్డూలు మిరాసీదారులకు ఇస్తుండేవారు. ఈ విధంగా 1950లో రోజుకు 1000 లడ్డూలు తయారు చేస్తూ ఉండేవారు. 1996 మార్చి తిరుమలేసిని ఆలయంలో మిరాసీ వ్యవస్థ రద్దయింది. తర్వాత దశలో తిరుమల తిరుపతి దేవస్థానము స్వయంగా లడ్డూలు తయారు చేయటం మొదలుపెట్టింది. లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు దృష్ట్యా ఎవరూ కాపీ కొట్టకుండా ఉండేలా చూసేందుకు 2006 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానము కృషి ప్రారంభించింది. తిరుమలేసిని లడ్డూ ప్రసాదానికి పేటెంట్ హక్కుల సాధన కోసము చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ విభాగానికి చెందిన నిపుణుల బృందము తిరుమల వచ్చి లడ్డూల తయారీ విధానాన్ని పరిశీలించింది. అలా పరిశీలించిన తర్వాత తిరుమలేసిని లడ్డూలను తమ జాబితాలో చేర్చింది. తర్వాత తిరుమలేసిని లడ్డూ ప్రసాదానికి సంబంధించి హక్కులన్నీ తిరుమల తిరుపతి దేవస్థానము వారికి మాత్రమే ఉండేలా ప్రకటించింది. ఈ విధంగా ప్రసాదం తయారు చేయటానికి హక్కులను పొందిన ఏకైక దేవాలయ ప్రసాదంగా తిరుమలేసిని లడ్డూ ప్రపంచ దేశాల్లోనే అగ్రస్థానంలో నిలిచింది. 51 లడ్డూలను ఒక ప్రోక్తం అంటారు. ఒక్కొక్కసారి 1000 ప్రోక్తాలను తిరుమలలో తయారు చేస్తారు. అంటే 51,000 లడ్డూలు తయారు చేస్తారు. ఇందుకు 2000 కిలోల శనగపిండి, 4000 కిలోల చక్కెర, 1850 కిలోల నెయ్యి, 350 కిలోల జీడిపప్పు, 87.5 కిలోల ఎండుద్రాక్ష, 50 కిలోల యాలకులు, 50 కిలోల కలకండ అవసరమవుతాయి. రోజుకి 1,25,000 లడ్డూలను తయారు చేస్తుంటారు. తిరుపతి లడ్డూలది ఒక ప్రత్యేకత. ఏ గదిలో తిరుపతి లడ్డూలుంటే ఆ గదిలో మంచి సువాసన వస్తుంది.
సంప్రదాయబద్ధంగా కట్టెలపై వండిన అన్నప్రసాదాలను శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కృత్రిమ స్టవ్వుల మీద వండిన వంటకాలను దేవుడికి నైవేద్యంగా సమర్పించరు. సుప్రభాత సేవ, తోమాల అర్చన సేవలు ముగిసిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా స్వామి పుష్కరిణి వద్ద కొలువైన ఆది వరాహస్వామి వారికి ముందు నైవేద్యం పెట్టి తర్వాత గర్భగుడిలోని మూల విరాట్టుకు నైవేద్యం సమర్పిస్తారు. తిరుమల వెంకటేశ్వరునికి ఓడు అని వ్యవహరించే పగిలిన కొత్త మట్టి కుండలో వెన్నమిగడలు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అన్నాన్ని మాతృదద్దోజనం అంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి వంట తయారు చేయటానికి ముళ్ళ చెట్లను కానీ పాలు కారే చెట్లను కానీ ఉపయోగించరు. ప్రసాదం వండేవారు వంట చేసే సమయంలో కానీ వంట చేయటం పూర్తయిన తర్వాత కానీ వాసన అనేది చూడకుండా ముక్కుకు నోరుకి వస్త్రాన్ని కట్టుకుంటారు. స్వామివారి ప్రసాదాన్ని సమర్పించేంత వరకు బయట ఎవరూ కూడా ఆ ప్రసాదాన్ని చూడటానికి కూడా వీలు లేదు. స్వామివారికి రోజు 3 పూటల నైవేద్యాన్ని సమర్పిస్తారు. వాటినే బాలభోగము, రాజభోగము, శయనభోగము అంటారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 6:30 గంటల మధ్యలో బాలభోగం సమర్పిస్తారు. ఇందులో నేతి పొంగలి, చక్కెర పొంగలి, రవ్వ కేసరి, మాత్ర అన్నం వంటివి స్వామివారికి సమర్పిస్తారు. రాజభోగం అంటే స్వామివారికి 10 లేదా 11 మధ్యలో సమర్పించే నైవేద్యము. మధ్యాహ్నం స్వామివారికి పులిహోర, దద్దోజనము, చక్కెరన్నము, గూడాన్నం సమర్పిస్తారు. స్వామివారికి రాత్రి 7 గంటల నుండి 8 గంటల మధ్య సమర్పించే నైవేద్యాన్ని శయనభోగం అంటారు. అందులో మిరియాల అన్నము, వడ, లడ్డు, శాకాన్నం వంటి అనేక కూరగాయలతో వండిన అన్నాన్ని సమర్పిస్తారు. ఇలా స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నంత వరకు ఆలయంలో గంటలు మోగుతూనే ఉంటాయి. గర్భగుడి తలుపులు మూసేసి గర్భగుడి లోపల నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే ఉంటాడు. అర్చకుడు పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ కుడి చేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకి దానిని స్వామివారి కుడి చేతికి తాకిచ్చి స్వామివారి నోటి దగ్గర తాకుతారు. ఇలా రోజు స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించిన తరువాత భక్తులకు పంచుతారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అప్పుడే తీసిన చిక్కటి ఆవు పాలను సమర్పించి అర్చన సేవలు పూర్తయిన తర్వాత నువ్వులు, శొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడతారు. తరువాత బాలభోగం సమర్పిస్తారు. తర్వాత సర్వదర్శనం మొదలవుతుంది. అర్చన ముగిసిన తర్వాత రాజభోగము, ఆ తర్వాత సర్వదర్శనం మొదలవుతుంది. సాయంత్రం గర్భాలయాన్ని శుద్ధి చేసి స్వామివారిని మరలా అలంకరిస్తారు. అర్చన ముగిసిన తర్వాత రాత్రి శయనభోగం సమర్పిస్తారు. అర్ధరాత్రి శుద్ధాన్నం సమర్పించిన తర్వాత స్వామివారు పడుకునే ముందు ఏకాంత సేవలో భాగంగా వేడిపాలు, పండ్ల ముక్కలు, నేతిలో వేయించిన బాదాం, జీడిపప్పులు స్వామివారికి సమర్పిస్తారు. ఈ విధంగా స్వామివారికి ప్రతిరోజు ఉదయము సుప్రభాత సేవ దగ్గర నుంచి రాత్రి స్వామివారి ఏకాంత సేవ వరకు ఆగమశాస్త్రం ప్రకారము పలు రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 26వ అధ్యాయం సంపూర్ణం.